హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో ట్రెజర్ ఎన్ఎఫ్టీలో మనం చాలా కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని ట్రెజర్ ఎన్ఎఫ్టీలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో చివరికి ఏమైంది? ఈ ప్రాజెక్ట్ ఉంటుందా, లేదంటే పోతుందా? షట్ డౌన్ అయిపోతుందా, లేదంటే కంటిన్యూ అవుతుందా? సో వీళ్ళ నోటిఫికేషన్స్, వీళ్ళు చేస్తున్న ప్రామిసెస్ బట్టి మనకి ఏమవుతుంది, అసలు ఈ ప్రాజెక్ట్లో ఏం జరగబోతుంది అనే విషయాల్ని ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వీడియోని పాజ్లో పెట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీకు రైట్ స్వైప్ చేస్తే అక్కడ ఆల్ ఆప్షన్స్ ఉంటుంది కదా, ఆల్ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీంతో పాటు నేను కొన్ని డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్స్ అంటే ఎటువంటి ఓనర్ కానీ ఎటువంటి అథారిటీ పర్మిషన్స్ లేకుండా అసలు విత్డ్రా అనే ఆప్షనే ఉండదు. డైరెక్ట్గా మన వాలెట్లోకి అమౌంట్ అనేది వచ్చేస్తుంది. ఇలాంటి ప్రాజెక్ట్స్లో నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను. లైక్ హైఫై స్పేస్ అని, బియాండ్ బేస్ ఫర్ ఎవర్ అని, ఇలా మంచి మంచి ప్రాజెక్ట్స్లో అయితే ఉన్నాను. సో వీటి గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే నా నంబర్ 7731879173, 7731879173. నేను కామెంట్లో కూడా నా నెంబర్ని పింక్ చేస్తున్నాను. అక్కడి నుంచి కూడా నాకు వాట్సాప్ మరియు కాల్ అయితే చేయొచ్చు. చాలా బాగుంటాయి. ఓకే. అండ్ ఇంటర్నెట్ ఉన్నంత కాలం పనిచేసే ప్రాజెక్ట్స్, విత్డ్రా ఆప్షన్ ఉండదు. డైరెక్ట్గా మీ వాలెట్లోకే అమౌంట్ అనేది వచ్చేస్తాయి అన్నమాట. ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే అంటే రిస్క్ అనేది చాలా తక్కువ. ఓకే. ఇప్పుడు మనం ట్రెజర్ ఎన్ఎఫ్టీ పరిస్థితి ఏంటండి, అసలు ఉంటుందా పోతుందా అనే విషయాలను మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం రీసెంట్గా బైనాన్స్ వాళ్ళు ఇచ్చిన న్యూస్ ప్రకారం విత్డ్రాల్ అనేవి డిలే అయ్యాయి. వీళ్ళు విత్డ్రాల్ అనేవి 360 అవర్స్కి పెంచడం జరిగింది. 96 అవర్స్ ఉండేది. 96 తర్వాత 160 అవర్స్ ఎన్నో చేశారు. ఇప్పుడు ఏకంగా 360 అవర్స్ అంటే 15 days విత్డ్రాల్ అనేవి డిలే చేశారు. డ్యూ టు సమ్ ఫైనాన్షియల్గా ఏదో అప్డేట్స్ తేడానికి, కొన్ని సెక్యూరిటీని వీళ్ళు ఇందులో చేర్చడానికి ఈ ఎక్స్టెండ్ టైం అనేది ఎక్స్టెండ్ చేస్తామని చెప్పి బైనాన్స్ వాళ్ళు న్యూస్లో ప్రకటిస్తున్నారు. సో ఏంటంటే ఇది ఖచ్చితంగా బాధాకరమే. ఎందుకంటే ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా కంపెనీ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటేనే ఇలాంటివన్నీ చేస్తారని చెప్పి బైనాన్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. ఓకే. సో వీళ్ళు అసలు ఏం చేయబోతున్నారు, అసలు ఎందుకు వీళ్ళు డిలేస్ చేస్తున్నారు, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ 15 daysలో ఏం చేయబోతున్నారు అని వీళ్ళు రీసెంట్గా March 29న మీరు ట్రెజర్ ఎన్ఎఫ్టీ ఇప్పుడే ఓపెన్ చేసినా పర్లేదు, ట్రెజర్ ఎన్ఎఫ్టీ మన నోటిఫికేషన్లో మీరు చూడొచ్చు. స్పాక్, స్పెషల్ పర్మిషన్ అక్విజిషన్ కంపెనీ. ఓకే, స్పెషల్ పర్పస్ అక్విజిషన్ కంపెనీ, స్పెషల్ పర్పస్ అక్విజిషన్ కంపెనీ. అసలు ఏంటండి ఈ కంపెనీ? స్పెషల్ పర్పస్ అక్విజిషన్ కంపెనీ అంటే ఏంటంటే వీళ్ళు ట్రెజర్ ఎన్ఎఫ్టీ వాళ్ళు యుఎస్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుదాం అనుకుంటున్నారంట. వాళ్ళకి టీఎఫ్టీ టోకెన్ అండ్ టీఎఫ్టీ అని చెప్పి వాళ్ళ ఆల్రెడీ పేరు పెట్టడం జరిగింది. టీఎఫ్టీ అనే ఒక స్టాక్ని వీళ్ళు యుఎస్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఎలా లిస్ట్ చేయాలంటే, ఏదైనా ఒక స్టాక్ లిస్ట్ అవ్వాలంటే దాన్ని ముందు ఐపీఓలో లాంచ్ అవుతుంది. ఐపీఓ లాంచ్ అయ్యి ఐపీఓ ఎక్కువ మంది కొనడం వల్ల తర్వాత వాళ్ళు స్టాక్లోకి లిస్ట్ అవుతారు. సో ఈ స్పాక్ అనే కంపెనీ ఏం చేస్తుందంటే ఈ ఐపీఓని కొనేలాగా దీన్ని ఐపీఓ కింద తయారు చేసి దీన్ని ఐపీఓ రూపంలో అమ్మి తర్వాత దీన్ని స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయడానికి ఇది ప్రయత్నిస్తుంది అన్నమాట. ఇది స్పాక్ అంటే ఏంట అర్థం. చాలా మంది అడిగారు నన్ను ఫోన్ చేసి, అసలు ఈ స్పాక్ అంటే ఏంటి, ఎందుకండి ఇలా కానీ. సో అది అనమాట. ఇది యాక్చువల్గా ఇది ఒక న్యూ మైల్ స్టోన్ అంటున్నారు. వీళ్ళకి ఒక కొత్త దారి చూపించబోయేది అంటున్నారు వీళ్ళు ట్రెజర్ ఎన్ఎఫ్టీ వాళ్ళు. దీని ద్వారా వీళ్ళు ఆ, ఇది ఫస్ట్ ఎన్ఎఫ్టీ స్టాక్, ఫస్ట్ టైం ఇంతవరకు ఎన్ఎఫ్టీ స్టాక్ అనేది లేదు, ఇదే ఫస్ట్ ఎన్ఎఫ్టీ స్టాక్ అవబోతుంది అని కూడా చెప్తున్నారు. వీళ్ళైతే చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. సో మీరే చెప్పాలి, విత్డ్రా అనేది ఉంటుందా, విత్డ్రా అనేది ఇస్తున్నారా ఇవ్వరా అవేమి కూడా మనకు తెలియదు. సో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్, అసలు వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ నోటిఫికేషన్లో మనం చూడొచ్చు. మేము చాలా పెద్ద 4 కంపెనీస్తో టైఅప్ అయ్యి ఈ తేదీ చేస్తున్నాము.
ఈ స్టాక్ ఎక్స్చేంజ్కి మేము చాలా పెద్ద కంపెనీలు ఒక 4 కంపెనీస్ ద్వారా టైఅప్ అయ్యి చేస్తున్నాం అన్నారు. ఓకే. సో ఈ కంపెనీస్ వాళ్ళు డిలైట్ అండ్ కేపిఎంజీ అని 2 పేర్లు వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. అసలు ఈ డిలైట్ కేపిఎంజీ అసలు ఏంటి? ఈ డిలైట్ అండ్ కేపిఎంజీ వీళ్ళు మెయిన్లీ ఆడిట్ కంపెనీస్, ఫైనాన్షియల్ ఆడిట్ కంపెనీస్. ఓకే. ఈ డిలైట్ అనే కంపెనీ 1845లో వచ్చింది ఈ కంపెనీ. ఇది లండన్లో ఉంది, యూకేలో. లండన్ యూకేలో ఈ కంపెనీ అనేది ఉంది. ఇది ఫోర్చ్యూన్ 500 కంపెనీస్లో ఒక టాప్ కంపెనీ అండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఆడిట్స్ చేస్తారు. అంటే ఫైనాన్షియల్గా అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఇన్సూరెన్స్లు కానీ ఇవి కానీ కంపెనీస్ కానీ ఈ స్టాక్స్ కానీ ఏమైనా లిస్ట్ అవ్వాలంటే వాళ్ళు ఫైనాన్షియల్గా ఈ ట్యాక్స్ అండ్ లీగల్ సర్వీసెస్ ఇవన్నీ ట్యాక్స్ అన్ని కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నారా లేదా. ఓకే. ఇవి కన్సల్టింగ్లు కూడా ప్రొవైడ్ చేస్తాయి అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఇవన్నీ కూడా ఇస్తాయి అన్నమాట ఈ డిలైట్ అనే కంపెనీ. అలాగే అదేవిధంగా కేపిఎంజీ కూడా 1987లో వచ్చిన ఇది కూడా ఒక టాప్ కంపెనీ. ఇది నెదర్లాండ్స్లో ఉంది ఈ కంపెనీ. ఈ కంపెనీ కూడా సేమ్ ఆడిట్ చేస్తుంది, ఇందులో రికమెండేషన్స్ ఇస్తుంది. ఓకే. ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకుంటే సేమ్ ఈ 2 కంపెనీలు కూడా ఒకలాంటివే. ఓకే. డిలైట్ అండ్ కేపిఎంజీలో వీళ్ళు చేస్తున్నామని చెప్తున్నారు. బట్ మీరు బాగా గమనిస్తే ఈ డిలైట్ నుంచి కానీ కేపిఎంజీ నుంచి కానీ మనకి ఎటువంటి అప్డేట్ రాలేదు. ఓకే. ఈ ట్రెజర్ నిఫ్టీ ఓన్లీ వీళ్ళ వెబ్సైట్లోనే ఈ నోటిఫికేషన్లో తప్ప ఈ కేపిఎంజీ నుంచి కానీ డిలైట్ నుంచి కానీ దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకు రాలేదన్నమాట. ఓకే. ఇదే కాకుండా వీళ్ళు ఎన్ఎఫ్టీ ఆప్షన్స్ కూడా చెప్తున్నారు. ఎన్ఎఫ్టీ ఆప్షన్. ఓకే. ఎన్ఎఫ్టీ ఆప్షన్ అంటే వీళ్ళు ఆప్షన్స్ ఇస్తానంటున్నారు. బట్ ఏ బ్లాక్ చైన్లో ఇస్తారో ఈ ఎన్ఎఫ్టీని ఇందులో లిస్ట్ చేస్తారు. ఇదే మెయిన్ ఎన్ఎఫ్టీని ట్రేడ్ చేయడానికి మంచి ప్లాట్ఫామ్గా మార్చుతామంటున్నారు. దీనికి ఒక బ్లాక్ చైన్ యూజ్ చేయాలి. బట్ ఇవి కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. ఏ బ్లాక్ చైన్ యూజ్ చేస్తారు, ఎందులో లిస్ట్ చేస్తారు. ఓకే. ఓపెన్ సీ కానీ మైకిల్ బ్లో ఇవి ఏవి ఇందులోనూ కూడా ఇది లిస్ట్ అవ్వలేదు. అసలు ఈ ఏ బ్లాక్ చైన్లో వీళ్ళు యూజ్ చేస్తారనేది ఎక్కడ కూడా కరెక్ట్గా చెప్పలేదు అనమాట. ఏదో జస్ట్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనకి టీఎఫ్టీ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది అంటున్నారు కదా. అసలు ఏంటి లిస్ట్ అవుతుందా అసలు? అసలు నాస్డాక్ కానీ. ఓకే. నాస్డాక్ కానీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి కానీ మనకి ఎటువంటి అప్డేట్ లేదనమాట. ఓకే. ఈ టీఎఫ్టీ స్టాక్ అనేది లిస్ట్ అవ్వబోతుంది అని వీటిలో ఆల్రెడీ మనకి న్యూస్ వచ్చేస్తుంది కదా. ఓకే. లైక్ చాలా పాపులర్ న్యూస్ ఛానల్ ఉన్నాయి. ఓకే. ఇందులోను కూడా మనకి ఏ న్యూస్ పేపర్లో కూడా దీని గురించి రాలే. అంటే టీఎఫ్టీ అనే ఒక స్టాక్ని మేము లిస్టింగ్ చేయబోతున్నాము. ఓకే. ఇది ఇప్పటి నుంచి అవైలబుల్గా ఉంటుంది, దీని ఐపీఓ అనేది రిలీజ్ అవబోతుంది. వీటి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈ ట్రెజర్ ఎన్ఎఫ్టీ ప్లాట్ఫామ్లో తప్ప నాస్డాక్ కానీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ లేదు మనకి. ఓకే. సో దీన్ని బట్టి మీరేమనుకుంటున్నారు చూడండి. అసలు ట్రెజర్ నిఫ్టీ అనేది ఉండబోతుందా లేదా? అండ్ రీసెంట్గా నేను గమనించింది ఏంటంటే మనం యూఎస్డిటీ BEP20 కానీ TRC20 కానీ యాడ్ చేస్తుంటే మనకి ఎర్రర్ వచ్చేస్తుందండి. ఆల్రెడీ లిస్టెడ్ సంథింగ్ కీ ఎర్రర్ అని చెప్పి మనకి ఒక ఎర్రర్ వచ్చేస్తుంది. అంటే కొత్తగా అకౌంట్లు ఎవరైతే క్రియేట్ చేసుకున్నారో ఇంతవరకు యూఎస్డిటీ BEP20 TRC20 యాడ్ చేయలేదో వాళ్ళు యాడ్ చేయలేకపోతున్నారు. సో ఎందుకు యాడ్ చేయలేకపోతున్నారు? యాడ్ చేస్తే 72 అవర్స్ వెయిట్ చేస్తే తర్వాత అయిపోతుంది. ఇంకోటి యూఎస్డిటీ సులోను మనల్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ కాయిన్ వచ్చి దీన్ని ఇందులో యాడ్ చేసుకోమని చెప్తున్నారేమో. ఎందుకు యూఎస్డిటీ BEP20 ఉంది, TRC20 ఉంది. ఎందుకు మళ్ళీ దీన్ని యాడ్ చేసుకోమంటున్నారు సులోనో కాయిన్ని? 72 అవర్స్ వెయిట్ చేసి 72 అవర్స్ తర్వాత మళ్ళీ విత్డ్రాల్ పెట్టుకుంటే 15 డేస్ పడడానికి అని అనుకుంటున్నాను. ఓకే. అండ్ ఇంకొకటి రీసెంట్గా ఇప్పటికీ కూడా చూస్తే మీరు ట్రెజర్ ఎన్ఎఫ్టీలో ఇప్పటికీ కూడా ఆఫర్లు ఉన్నాయి. $86 ఇస్తే 86 అని, 169 వేస్తే 169 అని. ఓకే. అదేవిధంగా మనం ఎవరైనా 100తో రీఛార్జ్ చేస్తే మనకి $50 బోనస్. ఓకే. మరీ దారుణం అండి. $100తో ఎవరైనా రికమెండ్ చేస్తే $50 బోనస్ అని చాలా ఆఫర్లు ఇప్పటికి కూడా ఉన్నాయి. సో ఎవరు కూడా పొరపాటున కూడా విత్డ్రాల్ వచ్చిన దాకా ఎవరిని కూడా ఇందులో బుక్ చేయొద్దు, ఎవరిని కూడా యాడ్ చేయడానికి ట్రై చేయొద్దు. విత్డ్రాల్ వచ్చిన తర్వాత మనం ట్రై చేద్దాం. విత్డ్రాల్ వస్తే ఖచ్చితంగా వర్క్ అనేది ఈ ప్రాజెక్ట్ అనేది బాగా ముందుకెళ్తుంది అని అనుకుంటున్నాను. ఓకే. ఇవన్నీ కూడా ఈ కంపెనీని నేను బ్లేమ్ చేద్దాం అనుకోవట్లేదు. జస్ట్ నాకున్న ఇన్ఫర్మేషన్ వేరియస్ న్యూస్ పేపర్లో
వాళ్ళు రాసిన ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ ప్రెజెంటేషన్ రూపంలో చూపించానే తప్ప ఇది నా ఓన్ అభిప్రాయం అయితే కాదు. సో ఇదండి ట్రెజర్ ఎన్ఎఫ్టీ గురించి. హైఫై స్పేస్ అనే ఒక మంచి అద్భుతమైన డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్ ఉంది. కేవలం $50తో మనం లైఫ్లో ఒకే ఒకసారి ఇన్వెస్ట్ చేసి చాలా చాలా అంటే చాలా అమౌంట్ మనం సంపాదించుకోవచ్చు. అండ్ కంప్లీట్ డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్, 100% డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్. ఓకే, సో అదేవిధంగా బేస్ ఫర్ ఎవర్ ఇది కూడా అద్భుతమైన ప్రాజెక్ట్. ఓకే, చాలా అద్భుతంగా డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్. ఈ రెండిట్లో కూడా మనకు విత్డ్రా బటన్ ఉండదు, ఎవడు అప్రూవ్ చేయవసరం లేదు మనం విత్డ్రా చేస్తే. అద్భుతమైన ప్రాజెక్ట్స్ వీటిలోకి మీరు రావాలనుకుంటే నా నంబర్ 7731879173 కామెంట్లో కూడా పింక్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. బాయ్ బాయ్.